Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ పిఎస్ గారు. ముఖ్యంగా సార్తో డిఫరెంట్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా సార్ మీరు ఎన్నో ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇవే చూస్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ జనాలకి తెలియని ఇంకా ఎన్నో ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఈటీఎఫ్స్ లాంటివి కూడా మ్యూచువల్ ఫండ్స్ నుంచి పుట్టుకొచ్చాయి. బట్ ఇంకా తెలియని ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది, ఎంఎన్సి ఫండ్స్ అని. అసలు ఈ ఎంఎన్సి ఫండ్స్ అంటే ఏంటి అని జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మాటల్లో. విరాట్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఏఎంసీస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఏఎంసీ డిఫరెంట్ ఫండ్స్ లాంచ్ చేస్తుంటాయి, న్యూ ఫండ్ ఆఫర్స్ అని. దీంట్లో చూసుకుంటే జనరల్గా మాట్లాడుకునేది మనం లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, లార్జ్ మిడ్ కాంబినేషను, మిడ్ స్మాల్ కాంబినేషను, సెక్టరల్ ఫండ్స్. సో ఇవాళ దీంట్లో చూసుకుంటుంటే మనం ఇవాళ మాట్లాడుకునేది ఒక ఎంఎన్సి ఫండ్, మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్. ఈ ఎంఎన్సి ఫండ్ అనేది ఈక్విటీస్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఎంఎన్సి ఫండ్ అంటే బేసికల్గా ఏంటంటే సార్, ఆ ఫండ్ ఒక కంపెనీ ఒక దగ్గర హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, కానీ వాళ్ళ బిజినెస్ అక్రాస్ ద కంట్రీస్ ఉంటుంది వాళ్ళ ఆపరేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ హెడ్ క్వార్టర్స్ అనుకోండి, వాళ్ళ ఆపరేషన్స్ బిజినెస్ అన్నీ అక్రాస్ కంట్రీస్ ఉంటాయి. ఇండియా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా అన్ని దగ్గర ఉంటుంది. సో ఇలాంటి ఫండ్స్ని మోస్ట్లీ ఈక్విటీస్లో ఎక్కువ పెడుతుంటారు. దీని రిటర్న్స్ కూడా మంచిగా వస్తుంటుంది సార్. దీంట్లో ఏంటంటే సార్, మోస్ట్లీ ఈ ఫండ్స్ ఏ సెక్టార్స్లో ఎక్కువ పెడతారు అనుకుంటే కన్జ్యూమర్ గూడ్స్, తర్వాత టెక్నాలజీ, ఫార్మాసిటికల్, ఆటోమొబైల్స్. ఇది మేజర్ ఎంఎన్సీస్ అనేది ఈ సెక్టార్స్లో ఉంటుంటాయి. సో ఇది ఏంటంటే సార్, ఈ ఫండ్స్లో పెట్టే కంపెనీస్ టాప్ ర్యాంకింగ్ కంపెనీస్ అనేదిలో పెడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్. సో ఇది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి కంట్రీస్లో ఉంటుంది, జియోగ్రఫికల్ ప్రెజెన్స్ అనేది ఉంటుంది ప్రతి దగ్గర. ఇక్కడ ఈ ఎంఎన్సి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఇవాళ రిస్క్ తెలుసుకుందాం సార్. అంటే ఈ ఫండ్లో పెడితే రిస్క్ ఏముంటుంది అనేది. సో దీంట్లో ఏంటంటే సార్, ఈ రిస్క్ జనరల్గా కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్లో మన బిజినెస్ నడుస్తుంది కదా సార్. సో ఒక్కొక్క కంట్రీ డిఫరెంట్ కరెన్సీస్, ఆ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంటుంది. అది కాకుండా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలో, అంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, నేను ఇంకో కంట్రీలో చేస్తున్న కంపెనీ ఎక్స్పోజర్ కావాలి, నా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ దీంట్లో ఉండాలి అనుకునేటప్పుడు ఇలాంటి ఎంఎన్సి ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో సార్ ఇదేంటంటే ఇంకో రిస్క్ ఏంటంటే డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ రిస్క్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో సార్ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఈ ఫార్మాసిటికల్ ఇవన్నీ దీంట్లో పెడతారని. దీంట్లో ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్ గ్లోబల్ రీచ్. ఈ కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అయితే బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ ఈ ఫండ్లో ఆల్ ఆర్ బ్రాండెడ్ కంపెనీస్ అండ్ వెల్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తుంటారు. దీంట్లో కూడా జనరల్గా 12 to 15-20% రిటర్న్స్ అనేది చూడొచ్చండి, ప్రొవైడెడ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఆల్వేస్. కార్పొరేట్స్ ఉంటుంది కదా, కార్పొరేట్స్ ఉంటారు కదా, వీళ్ళు పెద్ద కంపెనీ జైంట్ కంపెనీస్, రిప్యూటెడ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్లన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ ఎంఎన్సి అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్లో. ఒక ఫండ్ ఇప్పుడు చాలా వస్తున్నాయి, లైక్ ఇన్నోవేషన్ ఫండ్ అని, ఎంఎన్సి ఫండ్ అని, డెప్ట్ ఫండ్స్ అని చాలా ఉంటాయి. దీంట్లో ఈ ఎంఎన్సి ఫండ్ అనేది కూడా ఒక ఆపర్చునిటీ. ఈ ఫండ్స్ కూడా ఒకసారి చూసి మీ డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేసి ఇది ఎలా చేస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని మాట్లాడుకుని ఇన్వెస్ట్ చేసే ఒక ఆప్షన్ కూడా దీంట్లో మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంది సార్. అండ్ ఈ ఎంఎన్సి ఫండ్ అనే దాంట్లో మళ్ళీ కంపెనీస్ ఏ విధంగా ఉంటూ ఉంటాయి? ముఖ్యంగా మీరు మెన్షన్ చేద్దాం అంటున్నారు కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే ఇందులో కూడా ఎస్ఐపీలు లేకపోతే అవే ఉంటాయా లంసంలా, లేకపోతే ఇది వర్క్ విధానం సేమ్ మిగిలిన ఫండ్స్ లాగే ఉంటుందా?
ఇన్వెస్ట్మెంట్స్ అనేది సేమ్ సార్, మనం ఎస్ఐపి చేసుకోవచ్చు, లంసమ్ చేసుకోవచ్చు, ఇట్స్ మ్యూచువల్ ఫండ్ అంతే. ఆ ఫండ్ పేరు ఎంఎన్సి ఫండ్ అని పెడతారు. ఒక్కొక్క ఏఎంసీ ఫండ్ పేర్లు వేరే ఉంటాయి. ఇప్పుడు యాక్సిస్ అనుకోండి, యాక్సిస్ ఎంఎన్సి ఫండ్ అని, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, యాడ్ చేసి అలా ఎంఎన్సి ఫండ్ అనేది పెడతారు. దీంట్లో జనరల్గా చెప్పేది ఏంటంటే, నేను పెద్ద పెద్ద కంపెనీస్, జైంట్ కంపెనీస్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు అదర్ కంట్రీస్, లైక్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఈ అదానీ ఉంది, సో అలా అలా టాటా ఉంది. ఇలాంటి ఒక కంపెనీ ఒక్క దగ్గర ఉండి మిగతా కంట్రీస్లో కూడా ఆపరేషన్స్ చేసే మల్టీనేషనల్ కంపెనీస్లో అన్ని పెడుతుంటారు. సో పెద్ద కంపెనీస్లో ఎప్పుడు మనకేంటి ఆర్డర్ బుక్ బాగుంటుంది, వాళ్ళ రిటర్న్స్ బాగుంటుంది. ఏదైనా స్మాల్ కరెక్షన్స్, చిన్న షార్ట్ టైం కరెక్షన్స్ ఉండొచ్చు, కానీ అండ్ లాంగర్ రన్ చూసుకుంటే మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంటారు సార్ దీంట్లో. అండ్ ముఖ్యంగా సార్ ఇవన్నీ లార్జ్ క్యాప్లోకి వచ్చే కంపెనీస్ అనుకుని నేను అనుకుంటున్నాను. సో నథింగ్ బట్ ఇది లార్జ్ క్యాప్ ఫండ్ అని వచ్చా, లార్జ్ క్యాప్ అనుకోవచ్చు. కానీ లార్జ్ క్యాప్లో ఏంటంటే ఈ కొన్ని లార్జ్ క్యాప్లో ఓన్లీ ఇండియాలో ఉండొచ్చు ఆపరేషన్స్, అబ్రాడ్ ఉండదు. సో ఎంఎన్సీకి దానికి తేడా అది. బయట కంపెనీల్లో అన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉండవు కదా. ఇప్పుడు మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ సెక్టర్కి వెళ్ళింది అనుకోండి రీసెంట్గా, దేర్ ఆపరేషన్స్ మైట్ ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటే వేరే కంట్రీస్లో కూడా ఆపరేట్ చేసే లాంటి కంపెనీస్, పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ అనే విధంగా ఉండొచ్చు అంటారు సార్, ఎందుకంటే ఇవి అంటే లార్జ్ క్యాప్కి వెళ్ళిపోయిన కంపెనీస్, దాన్ని దాటిన కంపెనీస్ కానీ, ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఉన్న డౌట్, ఇవి స్టాగ్నెంట్ అయిపోయి ఉండొచ్చు, అంటే ఒక గ్రోత్ చూసేసి స్లో గ్రోత్లో ఉండొచ్చా, లేదు ఇవి వేరే కంట్రీస్లో కూడా వర్క్ చేస్తున్నాయి, ఆపరేషన్స్ అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ విధంగా దీని స్టాక్స్ పెరగడం అది మనకి బెనిఫిషియర్ అలా ఉంటుందా? ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు విరాట్ గారు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక కంపెనీ ఉంది, నేను ఇండియాలో రన్ చేస్తున్నాను బిజినెస్. నేను రేపు ఇంకో కంట్రీకి వెళ్ళాను, కొత్త కంట్రీకి వెళ్ళాను, నా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, నా బిజినెస్ గ్రో అయితే అవ్వాలి కదా. డెఫినెట్లీ గ్రో అవ్వడానికే కదా నేను అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసింది. సో గ్రో అవుతుంది అన్నప్పుడు ఆ కంపెనీ ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మనీ కూడా గ్రో అవుతుంది కదా. ఛాన్సెస్ అనేది ఉందండి దీంట్లో, అది ఇష్యూ ఏం కాదు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ వస్తుంది. ఎంఎన్సి విచ్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ అదర్ కంట్రీస్, ఇంకో కంట్రీస్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ నడుస్తాయి, అలాంటి ఎక్స్పోజరు మనకి వస్తుంది. అండ్ వీటిలో ఫార్మా, ఐటీ అన్ని సెక్టర్స్ ఉంటాయి. ఫార్మాసిటికల్స్, కన్జ్యూమర్ గూడ్స్ అవన్నీ చాలా ఉంటుంటాయి. సో ఇలాంటి కంపెనీస్లో సెలెక్ట్ చేసి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వండర్ఫుల్ సార్. సో ఈ ఫండ్కి సంబంధించి మరింత డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా ఆ డౌట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని అడిగే స్కోప్ అనేది మీరు నాకు ఇచ్చినట్లు అవుతుంది. ఇక మరిన్ని ఎపిసోడ్స్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.